15 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఈ పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం ఒకవైపు జరుగుతుంటే, ఈటెల రాజేందర్ గారు గత ప్రభుత్వం మీద ఉన్నటువంటి అవినీతి పైన గాని దోపిడీ పైన ఏ ఒక్క రోజు కూడా మాట్లాడకుండా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పైనే రోజు ఆయన విషం గక్కే మాటలు, విషం గక్కే వ్యాఖ్యలు చేయడం ఇది కరెక్ట్ కాదంటాం. నేను అంటా ఉన్నాను, ఈటెల రాజేందర్ గారు హైడ్రా లాంటి తీసుకురావడం వల్ల ఎక్కడ కూడా ఏ పేద ప్రజలకు కూడా అన్యాయం జరగలేదు. ఇవాళ గవర్నమెంట్ జాగాల్ని, కుంటల్ని, చెరువుల్ని కబ్జా చేసి ప్రభుత్వ ఆస్తులు ఎవరైతే కొల్లగొడుతున్నారో వాటిని పరిరక్షించే పనిలో ప్రభుత్వం ఒకవైపు చేస్తుంటే దాన్ని మీరు స్వాగతించకుండా హైడ్రా ఒకవైపు మీద ముఖ్యమంత్రి గారి పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన, మంత్రుల పైన మీరు మాట్లాడే మాటలు వింటుంటే తెలంగాణ సమాజం సిగ్గుపడతా ఉంది. మీరు కూడా ఒకప్పుడు ప్రభుత్వ ఆస్తిని ఆక్రమించుకురనే నేపంతోనే కదా మిమ్మల్ని కూడా ప్రభుత్వం ఆనాడున్నటువంటి బీఆర్ఎస్ నుంచి బర్తరఫ్ అయింది. మీరు మాట్లాడే మాటలు, మీకు అధ్యక్ష పదవి రావట్లేదనే కదా మీ అంతా అక్కసు. ఎందుకు ఇట్లా తొందరపాటు? ఇలా సన్న బియ్యం తీసుకొస్తే ఎందుకు అప్రిషియేట్ చేయలేకపోయారు? రైతు రుణమాఫీ తీసుకొస్తే ఎందుకు అప్రిషియేట్ చేయలేకపోయారు? మీరు స్వాగతించారా? ఇవాళ సన్న బియ్యం, రైతు రుణమాఫీ, పేదలకు ఉన్నటువంటి 200 యూనిట్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, మహిళలకు ఉచిత ప్రయాణం కావచ్చు, రాజీవ్ బీమా కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇలా అనేక ఉన్నటువంటి పథకాలు తీసుకొచ్చినాయి. నిరుద్యోగులకు 60,000 ఉద్యోగాలు కావచ్చు. వీటిపైన మీకు కళ్ళకు కనపడట్లేదా? ఈటెల రాజేందర్ గారు కేసీఆర్ అవినీతి మీద ఏనాడు మాట్లాడు, కేసీఆర్ చేసిన అవినీతి గురించి మాట్లాడు. ఇలా పదే పదే ఎందుకు మాట్లాడుతున్నారు మీరు దిగజారి? నీ అధ్యక్ష పదవి రాకపోతే నీ పార్టీ పైన తీర్చుకో. ఎందుకు రోజు పేపర్ల, టీవీల కోసం కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారి పైన, ప్రభుత్వం పైన, మంత్రుల పైన ఎందుకు మాట్లాడుతున్నావు? నేను దిగజారి మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడి. ఈటెల రాజేందర్ గారు మీరు ఒకప్పుడు ఏదో తెలంగాణ ప్రజలు ఒక నీతికి, నిజాయితీకి ఈటెల రాజేందర్ గారు అనుకున్నారు కాబట్టి విలువలు లేకుండా రాజకీయాల కోసం, పదవుల కోసం వెంపర్లాడే ఈటెల రాజేందర్ని మళ్ళీ ఒకసారి ప్రజలు చూస్తా ఉన్నారు. జాగ్రత్త, నీ వాక్యాలు, నీ యొక్క పద్ధతి కూడా మార్చుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం ప్రజల కోసం జవాబుదారీగా పనిచేస్తుంది, చిత్తశుద్ధిగా పనిచేస్తుంది. మా పనితీరును ప్రజలకు మెచ్చుకుంటా ఉన్నారు, మీరు కాదు కదా నేను అనేది. ఈటెల రాజేందర్ గారు ఏది ఏమైనా మీ వ్యాఖ్యలు సరైనది కాదు, వెనక్కి తీసుకోవాలి. ఒక వ్యక్తిగత ఎజెండాతోనే ముందుకెళ్తా ఉన్నావు, ఇది కరెక్ట్ కాదు. దయచేసి నీ పద్ధతి మార్చుకోకపోతే ప్రజలే సరిగా బుద్ధి చెప్తారని కూడా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ.